వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు యూట్యూబ్లో డబ్బులు వచ్చాయని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం మనము. వీడియో అంతా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. వీడియో నేను ఎంత అమౌంట్ సంపాదించాను యూట్యూబ్లో అన్నది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అట్లనే నేను యూట్యూబ్లో సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో కూడా తెలియాలి కదా. హ్యాపీనెస్ మాత్రమే షేర్ చేసుకుంటే ఎట్లా, మనం పడ్డ బాధ కూడా షేర్ చేసుకోవాలి. నిజానికి మనం బాధపడినప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవరైతే తోడుంటారో వాళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అనమాట. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ నా యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి ఈరోజు ఫస్ట్ శాలరీ తీసుకునే వరకు ఏమేమి జరిగింది, ఎలా అన్నది అంతా మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా? చూస్తూ ఉండండి వీడియో. బాగా డబ్బులు తీసుకొని వచ్చేసే. అదిగోండి, మా కన్నయ్య డబ్బులు తీసుకొని వచ్చేసాడు. నిన్న వీడియోలో చూపించావు కదా అమౌంట్, అది నీదేనా అని మీరు అనుకోవచ్చు. అప్పటికి అమౌంట్ నా చేతికి రాలేదు, అకౌంట్లో మాత్రమే పడింది అనమాట. అది కూడా మా కన్నయ్య అకౌంట్ నెంబర్ ఇచ్చిన, మా కన్నయ్య అకౌంట్కే పడింది. నాదే ఇవ్వచ్చు, కానీ నేను మా బావ మీద అపారమైన ప్రేమ, ఆప్యాయత ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను సంపాదించేది ఒక్క రూపాయి అయినా కూడా. అది నిజం కాదు ఫ్రెండ్స్, 500 కూడా హ్యాండిల్ చేయలేదు. అది నిజం. యాక్చువల్గా అయితే నా దగ్గర పాన్ కార్డ్ లేదు. పాన్ కార్డ్ లేకపోతే అలౌ లేదనమాట. ఖచ్చితంగా పాన్ కార్డ్ కావాలని చెప్పారు. అందుకని చెప్పేసి మా బావ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. నేను డిసెంబర్ 13న స్టార్ట్ చేశాను అనమాట ఛానల్. 2024లో స్టార్ట్ చేసినప్పుడు అందరు సపోర్ట్ బాగుండింది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. ఛానల్ పెట్టుకున్నాను అన్నప్పుడు పెట్టుకోండి మంచిదే కదా అని చెప్పేసి. తర్వాత మంచిగా సపోర్ట్ ఉండింది బాగా. నాకైతే యూట్యూబ్లో అప్పుడు ఎవరు కూడా తెలీదు. నార్మల్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అసలు యూట్యూబ్ పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, అనుష అక్క అందరికీ తెలుసు, డార్లింగ్ అనుష అక్క అని కదా. ఆ అక్క నేను ఎప్పటి నుంచో ఫాలో అయ్యాను అనమాట. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మేకప్ వేసుకోవడం నాకు రాదు, నాకు తెలీదు. నేను మ్యారేజ్ కూడా నేను మేకప్ వేసుకోలేదనమాట. చదువుకున్నా, డిగ్రీ కంప్లీట్ చేసిన, బట్ ఇవన్నీ నాకు తెలీదు. నేను పల్లెటూరులోనే పెరిగినాను కాబట్టి కొంచెం టౌనే లేండి. నాతో ఉన్న వాళ్ళందరూ బాగా ఇంప్రూవ్ అయ్యారు. నేను ఎందుకు అక్కడే ఆగిపోయినాను మరి. నా చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు అట్లా ఉండడం వల్ల నేను అట్లానే ఉండిపోయినా. కానీ యూట్యూబ్లో మేకప్ వేసుకున్న వాళ్ళే కాదు, వితౌట్ మేకప్తో కూడా ఏదైనా సాధించవచ్చు అన్నది ఆ అక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. ఆ అక్క ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలా కష్టపడ్డారు. తర్వాత అక్క శాలరీ వచ్చిన వీడియో కూడా పెట్టారు కదా, చాలా కష్టపడింది. అట్లా మధ్యలో ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. మా అమ్మ నెంబర్కి రీఛార్జ్ చేసుకోవాలంట. డిస్టర్బెన్స్ అనమాట, ఇది ఒక జోకు. అట్లా అక్కడ నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. తర్వాత బావతో అన్నాను, నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఖాళీగా ఉన్నాను, చదువుకున్న దానికి జాబ్ చేయలేకపోతున్నా. అంత చెప్పినా కదా, అంత మైండ్ సెట్ మనకి లేదు. బయటికి వెళ్ళి అందరితో మింగిల్ అయ్యేంత లేదనమాట నాకు. బావని అడిగితే నీ ఇష్టం రా, ఏదైనా చెయ్యి, ఒకటే ఎక్కడా రిమార్క్ రాకూడదు, పలానా వాళ్ళు ఇట్లా అని మనకు పేరుతో చూపించకూడదు అని చెప్పేసి సేమ్ డైలాగ్ మా నాన్న మా అమ్మ. నేనైతే షాక్ అయిపోయినా, ఇద్దరు ఒకటే డైలాగ్ కొట్టినారని. సో అంటే వద్దు అని చెప్పలేదు. మా నాన్న కూడా అంతే, ఎప్పుడే కానీ ఎక్కడే కానీ పలాని వాళ్ళ కూతురు ఇట్లా చేసిందని కానీ, పలాని భర్త వాళ్ళ భార్య ఇలా చేసిందని కానీ పేరు రాకూడదని ఇంట్లో అందరూ అదే డైలాగ్ కొట్టినారు. నా డౌట్ ఏంటంటే వీళ్ళందరూ ఫోన్ చేసుకొని మాట్లాడుకున్నారేమో అనుకున్నా నేను, కానీ ఎవరు ఫోన్ చేసుకోలేదు. ఆ డైలాగ్ అయితే వచ్చింది. నిజంగా నా మీద నమ్మకంతో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయించినారు. స్టార్ట్ చేసిన మొదట్లో ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. ఇప్పుడు కూడా ఏం తెలియదు అనుకోండి మనకు. పెద్ద కొన్ని రోజులు బాగా వెళ్ళింది. నేను ఛానల్ పెట్టిన 4-5 నెలలకే మానిటైజేషన్ అయిపోయింది నాకు. మినీ మానిటైజేషన్ అంటారు కదా, 3000కి అది కంప్లీట్ అయిపోయింది అనమాట. వాచ్ అవర్స్ రాలేదు కానీ నాకు వ్యూస్ బాగా వెళ్ళినాయి షార్ట్ వీడియోస్. అట్లా నాకు మానిటైజేషన్ అయిపోయింది. ఆ తర్వాత స్టార్ట్ అయింది. నాకు యాక్చువల్గా ఏంటంటే షార్ట్ వీడియోస్కి కూడా అమౌంట్ వస్తుందని నాకు తెలియదు. నార్మల్గా లాంగ్ వీడియోస్కే వస్తాయని అయితే అనుకున్నా. షార్ట్స్ కూడా పెద్ద పెట్టేదాన్ని కాదు, ఏదో వంట చేసుకున్నాను లేదంటే ఏదో ఒక సొరకాయ, సొరకాయ వీడియో బాగా వెళ్ళింది నా దాంట్లో. స్టార్టింగ్లో భలే హ్యాపీగా ఫీల్ అయినా, వచ్చిందని రీచ్. మా రికార్డ్ అవుతుందే అవన్నీ మాకెందుకమ్మా, డబ్బులు ఎంత వచ్చిందో చెప్తా. ఈ డబ్బులు ఎంత వచ్చిందో చెప్పే ముందు నా కష్టం కూడా తెలియాలి కదండి. నేను చాలా కష్టపడినాను, ఇప్పటికి కూడా నేను కష్టపడుతూనే ఉన్నాను. అది కొంచెం ఓపిక చేసుకొని వింటే ఫ్యూచర్లో ఎవరైనా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి, ఇప్పుడు పెట్టిన వాళ్ళకి, అమౌంట్ రాని వాళ్ళకి కూడా చాలా ప్లస్ అవుతుంది నేను చెప్పేది. నా ఛానల్లో ముగ్గు వీడియో వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను తీయకూడదు అనుకున్నా ముగ్గు వీడియోస్ కానీ ఏవి కూడా. అరుస్తారని భయము, ఏంటి పని పాటలేదా, ఇది పెట్టావి అది పెట్టావి అంటారేమోనని భయం అనమాట. ఇప్పటికీ ఉంది నాకు భయము. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నా ఛానల్లో కంటెంట్ లేకుండా ఏది పెట్టను. ఏదన్నా మాట అన్నా కంటెంట్ ఉండాలి, లేదంటే వంట వీడియో అన్నా ఉండాలన్నట్టుగా పెడతాను. అట్లా వీడియోస్ అయితే పెడతా ఉంటాను అనమాట నేను. ముగ్గు వీడియో మా అమ్మ తీరా మినీ బ్లాగ్ లాగా, అంటే షార్ట్ వీడియో లాగా వెళ్తుంది, బాగుంటుంది, రోజు ఒకటి షార్ట్ పెట్టుకో అని చెప్పేసి మా అమ్మ అనిందనమాట. అట్లా ముగ్గు తీసిన అసలు ఆ 1000, 2000, 3000, 4000 అట్లా వెళ్ళిపోయింది వీడియో. ఫస్ట్ ముగ్గు వీడియోనే
భలే రీచ్ వచ్చిందనమాట. ఆ తర్వాత అర్థమైంది. కానీ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉండను కదా, ఒక 10 డేస్ ఉండడానికి వచ్చానమాట. ఛానల్ పెట్టిన కొత్తల్లో సంక్రాంతి పండగ అనుకుంటా. అప్పుడు ఆ 10 డేస్ అయితే ముగ్గులు వేసుకున్నాను, బాగా వ్యూస్ వెళ్ళాయి. తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్తే నో వ్యూస్. అక్కడ ముగ్గు వేసినా కూడా పెద్దగా వ్యూస్ అయితే రాలేదనమాట. కొంచెం బండ అదంతా నీట్గా ఉండాలి కదా, మాకంతా సరిగా లేదు. కొన్నాళ్ళు మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టుకుంటా వచ్చిన. అప్పుడు నాకు ఏమైందంటే ఓన్లీ బ్లాగ్స్, నేను ఏం చేస్తున్నా, నేను ఎలా ఉంటాను అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి బాగా పెట్టిన. ఒక బ్లాగ్ వీడియోలో ఏమైందంటే డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంకా స్టార్ట్ అయినాయి, మానిటైజేషన్ అయిపోయింది అన్న తర్వాత నుంచి కొంచెం స్టార్ట్ అయిందనమాట డిస్టర్బెన్సెస్. ఏదో ఒకటి అంటే ఇప్పుడు మనం వీడియో చేసేటప్పుడు చాలా మాట్లాడుతుంటాం, చాలా అంటుంటాం. కొంతమందికి బాధ కలిగించవచ్చు, కొంతమందికి హ్యాపీగా అనిపించవచ్చు. అలా అని చెప్పేసి ఒకరి గురించి మనమే మాట్లాడము, ఏదో ఒక టాపిక్ తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ వల్ల వీడియోస్ మానేసినాను నేను. చాలా రోజులు వీడియోస్ పెట్టలేదు. ఆ తర్వాత మా బావ చెప్పినాడు, మా అమ్మ, మా నాన్న అందరు చెప్పినారు, ఎవరు చెప్పినా నేను వీడియోస్ పెట్టలేదు. ఇంకా లాస్ట్కి మా అమ్మ అరచడం కూడా స్టార్ట్ చేసింది. ఒక ధ్యేయంతో స్టార్ట్ అయినావు, మధ్యలోనే ఆపేస్తే నీకు వాల్యూ ఉండదు, మాకు వాల్యూ ఉండదు. నేను ఎంత కష్టపడ్డాను ఈ వీడియోస్ కోసం అని చెప్పేసి. మా అమ్మకు షుగర్ ఉండింది కదా, ఆయన ఉదయం లేవంగానే నాతో పాటే లేచి, మామూలుగా అయితే నేను ఇంట్లో నీళ్ళు చల్లి, బయట కసువు కొట్టి నీళ్ళు చల్లి, ముగ్గు పెట్టి, టీ పెట్టి మా అమ్మ నాన్న లేపుతాను అనమాట. తర్వాత వాళ్ళు పనులకైతే పనులు వెళ్తూ ఉంటారు. అలాంటిది నేను 5:30కి లేచిన, 6:30కి లేచిన, ఎప్పుడు లేచిన మా అమ్మ కూడా నాతో పాటే లేచి కెమెరా పట్టుకొని తిరుగుతూ కసువంతా కొట్టేది, వంటంతా చేసేది, వాళ్ళంతా చూపిస్తే కష్టపడింది మా అమ్మ వీడియోస్ కోసం. నేను ఎంత కష్టపడ్డానో మా అమ్మ కూడా అంతే కష్టపడింది. తర్వాత మా బావ కొంచెం కష్టం అంతే, పెద్ద కష్టమేం వల్ల ఎప్పుడు వీడియోకి సపోర్ట్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ మా ఆయన. అట్లా మా అమ్మాయి వల్ల మాట్లాడడానికి నాకు బాధ అనిపించింది. నిజమే కదా, నా కోసం వీళ్ళందరూ కష్టపడ్డారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు కదా, ఒక్క పేమెంట్ అయినా తీసుకోవాలి అని అనుకున్నా. మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాను. మళ్ళీ తర్వాత నవంబర్లో మళ్ళీ పెద్ద రచ్చ అయింది, మామూలు రచ్చ కాదు. ఇంకా నాకు చాలా, నా బర్త్డే రోజు విపరీతంగా ఏడ్ చేసే అంతలాంటి మాటలు మాట్లాడారనమాట. ఇంకా వాళ్ళ పేర్లు తీయను, వాళ్ళ ఊర్లు తీయను. ఒకటి, నా శత్రువులు ఎప్పుడైనా నా గురించి ఆలోచించాలి కానీ నా శత్రువుల గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించను. మనం ఎప్పుడైనా మన గురించి మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి, సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని ఎక్కడైతే ఆగిపోతామో అక్కడే ఆగిపోతాము. నా విషయంలో జరిగింది అదే. నేను వీళ్ళు బాధపడుతున్నారు నా వీడియోస్ వల్ల, నా మాటల వల్ల అని నేను పూర్తిగా డౌన్ అయిపోయినా. నవంబర్ నుంచి జూన్ వరకు వీడియోసే పోస్ట్ చేయలేదు, షార్ట్ వీడియోసే రియల్గా ఏదో ఒకటి పెడతా వచ్చిన. అసలు రీచ్ రాలా, డిప్రెషన్కి వెళ్ళిపోయినా, చాలా బాధపడినా. మా ఇంటికి రాలేదు నేను పండగకి కూడా. సంక్రాంతికి వచ్చిన ఒక 2 రోజులు ఉన్నా వెళ్ళిపోయినా నేను. తర్వాత 4-5 నెలలు బావ దగ్గరనే ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మ స్టార్ట్ చేసింది. ఇంకా ఇంతే ఉంటుంది జీవితం అంటే. మన నార్మల్ లైఫ్లలో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, పోతూ వస్తూ. ఇవన్నీ పట్టించుకోకుండా స్టార్ట్ చేయమ్మా అని మొదలుపెట్టింది. దేవుడి దయతో ఇల్లు మారినాము మా అమ్మ నేను. వాళ్ళు కూడా ఆ ఇంటి గురించి చాలా ఇబ్బంది పడాలని చెప్పాను కదా, కొంచెం హెల్త్ బాగాలేక. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఇంకా చేంజ్ అయిపోయింది. 1 మంత్లో, జస్ట్ 1 మంత్లోనే నాకు శాలరీ వచ్చేసింది అనమాట. స్టార్టింగ్ 5-6 నెలలు కష్టపడితే వచ్చిన సగం పేమెంట్ ఈ ఒక్క నెలలోనే సగం పేమెంట్ వచ్చిందండి. అంత బాగా వీడియోస్ అయితే రీచ్ వచ్చింది. నా ఛానల్లో వెళ్ళింది ముగ్గులు మాత్రమే, బ్లాగ్స్ చాలా తక్కువ వెళ్తాయి అనమాట. మన ఛానల్లో ఏవైతే వెళ్తాయో అవే చేయాలి, అవే పర్ఫెక్ట్ మనకి. మనం అనుకుంటాం నాకు ముగ్గులు వేసి వ్యూస్ రావడం ఇష్టమే లేదు. ఒకప్పుడు మా ఫ్రెండ్స్ చాలామందికి చెప్పిన, వాళ్ళందరూ అరిచినారనమాట, నీ ఛానల్లో ఏది వెళ్తుందో అదే చెయ్యి, నీకు ఇష్టం లేదంటే ఎట్లా అని చెప్పేసి. మా నాన్న అందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ సపోర్ట్, నా ఫ్రెండ్స్ అందరూ ఒక్క పేరు చెప్తే ఫీల్ అవుతారు కాబట్టి నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా మా అమ్మకి చెప్పాలి. ఈ పేమెంట్ ఎంత వచ్చింది అన్నది డైరెక్ట్గా చెప్పకూడదు అని అంటారు, నాకు అలాంటివి ఏం లేదు, నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నానండి. 10K అయితే వచ్చేసి 10K అని చెప్పినాను కదా. అదే మామూలుగా వస్తు ప్రకారం చెప్పాలని అంటే మా కన్నయ్య జేబులో పెన్ను లేదే. మా కన్నయ్య 1000 రూపాయలు అనుకోండి, ఇంకా అంతే. ఒక పెన్ను ఒక 1000 రూపాయలు అయితే ఒక 5 తీసుకోవచ్చు అనమాట మనము. అంత అమౌంట్ అయితే వచ్చేసింది నాకు. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఇదే అమౌంట్ అమ్మ 5 పెన్నులు తీసుకుంటే 5,000 అవుతాయి అమ్మా. 10 పెన్నులు తీసుకోవాలా. ఆనందంలో ఫ్రెండ్స్, ఆనందంలో మర్చిపోయింది ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు. హ్యాపీనెస్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. అందుకే ఆ 10 ఒకటి 1000 అయితే ఆ 10 తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లయితే చూడండి ఎట్లా ఎంత చేస్తున్నారో, ఎంత ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నాను చెప్పండి. మన గెలిపే ఒకరికి సమాధానం కావాలి కానీ మన నోటితో సమాధానం చెప్పకూడదు. ఎంత చెప్పినా కూడా సమాధానము చెవులకు ఎక్కదు, మనసుకు ఎక్కదు, మెదడుకు అసలే ఎక్కదు. చేసి చూపించాలి ఏదైనా కూడా.
నాకు కూడా చాలా కామెంట్స్ వచ్చాయి కదా, నీకంటే నేను బాగా వేస్తానని అన్న వాళ్ళు కూడా ఉన్నారు, బాగా చేస్తానన్న వాళ్ళు కూడా మా అమ్మాయి అయితే యూట్యూబ్ చేస్తుందని నేను అనుకోలేదమ్మా. బాగా ఎంసీఏ చేసి ఉద్యోగం చేసి బాగా పెద్దగా రిచ్గా బతుకుతుంది అనుకున్నాను, కానీ యూట్యూబ్ చేయడానికి తిరుక్కుంది. లాస్ట్గా ఏం చేస్తావు? యూట్యూబ్ కూడా ఏం ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు కూడా చేస్తున్నారు కదా, తప్పేం లేదు. నాకు ఎంసీఏ చేసింది, సగంలోనే మానుకుంది, ఇంకా లాస్ట్కు ఇంకేం చేస్తాం? చూడండి, సంపాదించింది నేనైతే లాక్కుంటుంది మా శ్రీవారు, మా కన్నయ్య. ఆయన కొంట్లోనే బండాయిలేండి. నేను బిర్యానీ తినక 3 months అవుతుంది. 3 months దాదాపుగా నేను తినట్లేదు అనమాట. చెప్పిన డైటింగ్ చేస్తాను అని చాలా వెయిట్ లాస్ అయినా. సాధిస్తామని అనుకోలేదు, మా పట్టోడు సాధించినాడు నిజంగా. మా బావ అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినాడు. అమౌంట్ బావ అకౌంట్లో డైరెక్ట్గా పడిపోయింది అనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఒరే పొట్టుడా డబ్బులు వచ్చిందిరా అని చెప్పేసి ఆయన ఆనందము నేను డైరెక్ట్గా ఉన్నంటే కళ్ళ చూసేదాన్ని. ఇప్పుడు చేయించడం కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయినాడు. అంటే నేను సంపాదిస్తే తినాలని ఆయనకు ఆశ కాదు, నేను ఏది చేత కాదని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అవుతున్నా, బావ నాది ఏ చేత కాదు, బావ చదువుకున్నా కూడా నేను ఉద్యోగం చేయలేకపోతున్నా, నాకు అంత మైండ్ సెట్ లేదు, ఎవరిలో మింగిల్ అవ్వలేకపోతున్నా నేను అని చెప్పేసి అట్లా బాధపడేదాన్ని. ఇంట్లోనే ఉండి నా సొంతంగా వీడియోస్ చేసుకుంటూ నేను సంపాదించిన డబ్బులు కాబట్టి మా బావ చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. ఎట్టయినా కానీ సంపాదించుకొని కష్టపడి సంపాదించి డబ్బు చేతికి వచ్చే ఆ లెవెల్ వేరులేము. అంతే కదా, ఇప్పుడు చాలా మంది నన్ను అన్న మాటలు వాళ్ళు సంపాదిస్తున్నారని, నువ్వు చదువుకున్నావు మేము చదువుకోలే, నువ్వు ఇంట్లో ఉన్నావు మేము ఇంట్లోనే ఉన్నాం, నీకు నాకు తేడా ఏంటి అని ఒకప్పుడు నన్ను క్వశ్చన్ చేశారనమాట. నిజమే, వాళ్ళు చదువుకోలేదు, నేను చదువుకున్నా. ఒకటి చదువుకున్నా చదువుకోకపోయినా అందరికీ ఒకేలాంటి మైండ్ సెట్ ఉండదు. నేను నార్మల్గా చెప్పాలంటే మా ఇంట్లో చూసి చెప్తున్నా, మా అమ్మకి చదువు రాదు, అసలు ఏమీ రాదు, 0 కూడా చదవలేదు మా అమ్మ. మా అమ్మకున్న నాలెడ్జ్ మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. చాలా మైండ్ ఉంది మా అమ్మకి, మాటలు కానీ. మా బావ మైండ్ సెట్ మా అమ్మ మైండ్ సెట్ ఒకటేలాగా ఉంటుంది, ఇద్దరు బాగా థింక్ చేస్తారు. డిగ్రీ చేసినాడు మా ఆయన. మా అమ్మ సలహాలు మా బావ సలహాలు ఒకేలాగా ఉంటాయి. దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే, చదువు ఒక్కటే ఉంటే ఏమీ అవ్వదు, బట్ చదువు ఉండాలి. ఏదైనా తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఏదైనా చూడాలంటే చదువు అయితే ఉండాలి. వాళ్ళు నీకు నాకు తేడా ఏంటి అన్నారు కదా, నేను బయట ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చదువు ఉంది కాబట్టి నేను తిరిగి రాగలను, నేను చదువుకోగలను. వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోగలను. చదువు లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోలేరు, అంతే తేడా. నేను ఈ వీడియో కూడా చెప్పేది ఒకటే, ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దు. చదువుకున్నా చదువుకోకపోయినా, తెల్లగున్నా నల్లగున్నా దొడ్డుగున్నా బక్కగున్నా అందరం మనుషులమే. ఒక్క నిమిషం కూర్చొని రాంగా రైటా ఆలోచిస్తే అర్థమవుతుంది ఏది రాంగు ఏది రైటు అని చెప్పేసి. నేను ఈ వీడియోలో మళ్ళీ చెప్పింది ఒకటే, ఎవరిని ఉద్దేశించి నేను ఏది మాట్లాడను, కేవలం వీడియో పర్పస్ మాత్రమే మాట్లాడతా. అర్థం చేసుకున్న వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు నాకు దూరంగా ఉన్నారు. వాళ్ళు దూరంగా ఉంటే నేను నష్టపోయింది లేదు, నేను దూరంగా ఉంటే వాళ్ళు నష్టపోయింది ఏం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేనైతే చెప్పేది ఒకటే, అందరూ హ్యాపీగా ఉండాలి, మనం కూడా అందులో ఉండాలి అని కోరుకుంటాను. నాకు సపోర్ట్ చేసిన మా అమ్మకి, మా నాన్నకి, మా తమ్ముడికి సపోర్ట్ చేయాలి. నాకు మీరందరూ వ్యూస్ వచ్చిన నా యూట్యూబర్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈ మధ్య మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు, వాటన్నిటికీ నేను తర్వాత ఆన్సర్ ఇస్తూ వస్తాను. ఇక్కడ ఎందుకు ఉన్నాను ఏంటి అని అడుగుతూ ఉన్నారు కదా, అన్నీ కూడా ఇవి చెప్పలేను కాబట్టి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మెయిన్గా నా ఫ్రెండ్స్ అయితే, నా సర్కిల్లో ఉన్న వాళ్ళు, లక్ష్మి కానీ పద్దు కానీ మా వదిన అందరూ, ఆ రానక్క, చాలామంది నెల్లూరు లక్ష్మక్క, అమ్మో ఒకరి పేరు చెప్పకపోతే బాగోదు, అందుకే నేను పేరు చెప్పట్లా. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వెళ్ళు వీడియోస్ చేయి, ఎందుకు వెనకబడ్డావు నువ్వు, అట్లా ఉండొద్దు అని చెప్పేసి పొద్దు అని పిలుస్తుంటా పద్మ అక్క. ఆ అక్క కూడా ఎంత అడిగిందో, పెట్రా చెల్లాయి అని. ఒకటి ఆ అక్క గురించి చెప్పాలంటే చెప్తాను. ఆ అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పద్మా దేవరకొండ అని ఉంటుంది. సొంత మరిది, సొంత చెల్లెలు ఉంటే ఎట్లా చూసుకుంటారో అంతే ప్రేమగా మాట్లాడుతుంది. ఇంతవరకు కూడా నా సర్కిల్లో ఎవరిని నేను అంత ప్రేమగా మాట్లాడాలని చూడలేదు. మాకు అయిన వాళ్ళు ఉన్నారు, ఈ తరపు నా తరపు మా అమ్మ తరపు ఇట్లా అందరూ ఉంటారు కదా, ఆమంత ప్రేమగా మాకు ఎవరు అడిక్ట్ అవ్వలేదు అనిపించింది. అంత ప్రేమగా మాట్లాడుతుంది. మరిది గారు మా చెల్లెని ఏమనొద్దు అని అంటారు. ఆ మాట అయినప్పుడు బావ తెగ నవ్వుతాడనమాట. నీ చెల్లెని నన్ను అనుకుంటే చాలు అన్నట్టుగా అంటాడు. ఇలాంటి బాండింగ్ అంతా యూట్యూబ్లో నాకు దొరికింది. అసలు లేకపోయినా కొసరు ఉందంటారు కదా, కొసరికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఈడ కూడా అంతే. మా బావ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది అనుకుంటా ఉన్నాడు. 2 మాటలు మాట్లాడు. చాలా లెంత్ ఎక్కువైంది, ఏం పర్లేదు, కొంచెం దయచేసి చూడండి. నాకు యూట్యూబ్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక లక్ష్మి.
తన గురించి అందరూ తెలుసు. తన నా ఛానల్లో తన వీడియోస్, తన బర్త్డేకి, తన మ్యారేజ్ డేకి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. నా ప్రతి వీడియో కింద కామెంట్ ఉంటుంది. ఎంతగా సపోర్ట్ చేసిందంటే ముగ్గు వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ తిమ్మని, ఇప్పుడు కూడా బ్లాగ్స్ తిమ్మని, ఒకరితో నీకు పని లేదు చూడకపోయినా పర్లేదు, నీ వీడియోస్ నువ్వు పెట్టు, నువ్వు ఇప్పుడు కొంచెం రీచ్ వస్తుంది కదా అని చెప్పేసి తను ఎన్నిసార్లు చెప్పింటుందో అందరూ చెప్పినారు. కానీ తను మాత్రం తిట్టి మరీ చెప్పిందనమాట. మా అమ్మ ఎట్లా చెప్పిందో అట్లా చెప్పిందనమాట. తనని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. యూట్యూబ్ నాకు ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం. మీకు కూడా బోర్ కొడుతుంది. అమౌంట్ దండాలు పెట్టాలంట. అమౌంట్ అయితే ఇంత వచ్చిందండి. ఆ అమౌంట్తో ఏం చేస్తున్నాను ఏంటి అన్నది మళ్ళీ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. ఇప్పటికీ లెంత్ అయిపోయింది, మీకు బోర్ కొట్టేసేటుంది. బాయ్ బాయ్.